ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. వెయ్యేండ్ల పరిపాలనకు సంగమా సిద్ధపడు అంటే వెయ్యేండ్ల పరిపాలన జరుగుతుంది అన్న నిర్ధారణతో రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడ ఫ్రమ్ బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ ఈజ్ టెల్లింగ్ యూ. ఎందుకు చెప్తున్నామంటే ఇక సత్యము తెలియకపోతే పాపము విస్తరిస్తుంది. ప్రిమేట్ వలన మోషేకి తను ప్రతిఫలంగా కలుగు బహుమానం దృష్టి ఉంచాడు కనుకనే అల్ప పాపభోగాన్ని నిర్లక్ష్యం చేశాడు. రెండోది ఐగుప్తు ధనాన్ని, శబ్దమైన ధనాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. తర్వాత ఫరో కుమార్తెకు కుమారుడిని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు. ఈ మూడు కారణాలు దేన్ని బట్టంటే తను ప్రతిఫలంగా పొందబో బహుమానం దృష్టి ఉంచారని హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేయబడ్డాది. కాబట్టి ప్రిమేట్ వలన ఈ వెయ్యేళ్ల పరిపాలన గురించిన సత్యము తెలిస్తే ఇక మోషే వలె మనం కూడా ఏం చేయగలమంటే ఆ మూడింటిని కూడా తిరస్కరించి మనం వెయ్యేళ్ల పరిపాలన జీవితం కొరకు ఆశతో ఎదురు చూడగలం. కానీ ఇక్కడ అడ్వర్డ్ విలియమ్స్ గారు, సురేష్ గారు, తర్వాత సాయి గారు నేర్చుకోండి అని ఎందుకు పెట్టారంటే వారు వెయ్యేళ్ల పరిపాలన గురించి వేరు వేరు అవగాహనలు, అపోహలు తెలియజెప్తూ క్రైస్తవ సంఘాన్ని కలిబిలి చేస్తున్నారు కనుక వారు కూడా నేర్చుకోవాలని ఈయన మనవి. రండి ప్రియ దేవుని జనాంగమా. నిర్ధారణ లేని స్పీకర్లు ఎవరు? అడ్వర్డ్ విలియమ్స్ గారు, సురేష్ గారు, సాయి గారు, అక్కడ ఉండే జానీ గారు కూడా కావచ్చు. కనుక నిర్ధారణ లేని స్పీకర్లు ఏం చేయాలట అంటే మీరు కూడా నేర్చుకోండి. అవసరమైతే మా బైబుల్ డాక్టరీన్స్ రీసెర్చ్ కాలేజ్లో జాయిన్ అయ్యి వాక్యములను నేర్చుకోండి. అడ్వర్డ్ విలియమ్స్ అన్న మీరందరూ కూడా ఎందుకు అంటున్నానంటే అడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు ఏమన్నారంటే అక్కడ వెయ్యేండ్ల పరిపాలన అన్నది అన్మెజరబుల్ టైం అని అన్నారు. కానీ అన్మెజరబుల్ టైం కాదు. అక్కడ 1000 అనేది న్యూమరిక్ వాల్యూ, అన్మెజరబుల్ టైం కాదు. తర్వాత వెయ్యేండ్ల పరిపాలన అన్నది అలంకార రూపము అని అక్కడ సురేష్ గారు అన్నారు. సురేష్ గారు అలంకార రూపము, అలంకార ప్రాయము అనేది కాదు ఇక వెయ్యేండ్ల పరిపాలన అన్నది. తర్వాత సాయి గారు మీరు కూడా వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరేమన్నారు? మిలేనియం అన్నారు. ఏమని? ఇట్స్ ఎటర్నల్ కింగ్డమ్ అన్నారు. మిలేనియం అని ఎందుకు పేరు పెట్టారు మీరు? బైబిల్లో మిలేనియం రాయబడి ఉందా? మిలేనియం అని రాయబడి లేదు కనుక మీరు ఆ పేరు పెట్టవలసిన పని లేదు. కానీ మీరు పెట్టిన పేరు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎటర్నిటీకి దోహదపడుతున్నట్లుగా చెప్తున్నారు. అడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమంటున్నారంటే ఇట్స్ ఏ యూత్ యొక్క బెనడిక్షన్ అనే మాట మాట్లాడారు. ఎవరు? పిడి సుందరరావు గారు మాట్లాడినట్లు మాట్లాడారు. మాట్లాడుతూ ఇక వెయ్యేండ్ల పరిపాలన గురించిన సత్యం అనేది ప్రజల్లోకి వెళ్లకుండా, దాని విలువేంటో తెలియకుండా, దానిలో ఉండే బ్రతికేంటో ప్రజలు తెలుసుకోవడానికి ఇష్టం చూపించకుండా అడ్డుపడుతున్నారు మీరు. కనుక మీ గురించి చేస్తున్నాను. నాట్ ఓన్లీ మీ గురించి మాత్రమే కాదు, ఏంటంటే మీ గురించి మాత్రమే కాదు, విశ్వాస లోకం అది తెలుసుకోవాలని ఆశతో మాత్రమే దీనిని చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. కనుక అడ్వర్డ్ విలియమ్స్ గారు దైవిక సిద్ధాంతాలు, బైబిల్ ఉండే సాంప్రదాయాలు పాడు చేసిన వారిగా మీరు ఉండకూడదనే నా మనవి కూడా మీకు తెలియజేస్తున్నాను. రండి ప్రీమేట్ వలన ఈ ముగ్గురు కూడా నా దగ్గర నేర్చుకోవాలంటానికి కారణం ఏంటంటే 1000 అన్న న్యూమరిక్ వాల్యూని మిలేనియంగా మార్చి ఎటర్నల్ కింగ్డమ్ అని ఒకరు, లేకపోతే అన్మెజరబుల్ టైం అని ఒకరు, ఇంకా మరొకరు అలంకార రూపం అని ఒకరు. కనుక 1000ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టి పారేస్తున్నాడు ఆ సురేష్ గారు. కనుక ఇటువంటి వారి కొరకు ఆ యొక్క బుద్ధి రావటానికి ఈ వాక్యం అనేది వీడియోగా చేస్తున్నాను. అంత మాత్రం కాదు, క్రైస్తవ లోకానికి తెలుసుకోవడానికి కూడా ఈ వీడియో చేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, మాకు దేవుడు ఈ సత్యం తెలిసినప్పుడు దేవుడు ఒక పాట నాకు ఇచ్చాడు. అదేంటంటే సిద్ధపడే క్రైస్తవా, సిద్ధపడే సంఘమా, సిద్ధపటు దేనికో, నీ సిద్ధపటు ఎక్కడికో, సిద్ధపడే క్రైస్తవా, సిద్ధపడే సంఘమా, సిద్ధపటు దేనికో, నీ సిద్ధపటు ఎక్కడికో. గమనించవా ఒకసారి నీవు, యోచించవా మరోసారి నీవు, గమనించవా ఒకసారి నీవు, యోచించవా మరోసారి నీవు. సిద్ధపడే క్రైస్తవా, సిద్ధపడే సంఘమా, సిద్ధపటు దేనికో, నీ
సిద్ధపడు ఎక్కడికో, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడాని యేసే చెప్పలేదా. పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడాని యేసే చెప్పలేదా. అందులో నీ జీవితం కొరకే నీవు సిద్ధపడు, అందులో నీ జీవితం కొరకే నీవు సిద్ధపడు. సిద్ధపడే క్రైస్తవా, సిద్ధపడే సంఘమా. ప్రిమేట్ వలరా ఈ పాట 2 చరణాలు. ఈ పాట అంతా పాడితే టైం లేదు కనుక ఆపేస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన ఈ పాట, ఈ సత్యం తెలిసిన తర్వాత లోకం నుండే ప్రతిదాన్ని కూడా సేమ్ మోషే ఎలాగైతే అల్పకాల పాపభోగాన్ని, క్షణికారమైన పాపభోగాన్ని నిర్లక్ష్యం చేశాడో, ఐగుప్తు ధనాన్ని నిర్లక్ష్యం చేశాడో, అలాగే నేను కూడా నిర్లక్ష్యం చేశాను. లేకపోతే ఐగుప్తు చక్రవర్తి కుమార్తె కుమారుని అనిపించుకుంటూ కూడా మోషే ఒప్పుకోలేదు. నేను ఉద్యోగస్తుడిని అనిపించుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఐటీ ఇన్స్ట్రక్టర్ జాబ్ని తృణప్రాయంగా విడిచిపెట్టి, నా ఇంటి వారు ఈ రోజు వరకు నన్ను శత్రువుగానే చూస్తున్నారు ఆ ఉద్యోగం విడిచిపెట్టానని. నా చెల్లెలు కావచ్చు, నా అన్నదమ్ముడు కావచ్చు, నా తాతగారు కావచ్చు. కనుక తృణప్రాయం విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే సేవ పిలుపు ఉన్నది కనుక. అయితే ఈ సమయంలో నేను తెలియజేయవలసింది ఏంటంటే, ఇక 1000 ఏళ్ల పరిపాలన అన్నదాన్ని నిర్ధారించాలి. ఈ ముగ్గురికి నిర్ధారణ లేక మాట్లాడారు. 1000 ఏళ్ళ మొదటిది నిర్ధారణ పాయింట్ ఏంటంటే 4 ఉన్నాయి. 4 మొదటిది ఏంటంటే 1000 ఏళ్ల కాలము, అది డ్యూరేషన్ తప్ప, పీరియడే తప్ప, అది అలంకార రూపము కాదు, బెనడిక్షన్ కాదు, అన్మెజరబుల్ టైం కాదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తర్వాత 2వ పాయింట్ ఏంటంటే క్రీస్తుతో కూడా విశ్వాసులు రాజ్యము చేయుదురు. క్రీస్తుతో కూడా విశ్వాసులు రాజ్యము చేయుదురు 2 పాయింట్. 1000 ఏళ్ల పాటు రాసిన అక్షరాల 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు అన్న వాక్యం రాయబడి ఉన్నది అక్కడ. కాబట్టి రెండోది. 3వ నిర్ధారణ ఏంటంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశములు, వాటి యందు నీతి నివసించును, వాటి యందు పరిపాలన జరుగును అనేది 3వ ఆధారం ఉంది. తర్వాత పరలోక రాజ్యంలో పాపాత్ములైన శాపగ్రస్తులు ఉంటారు అన్నది 4వ పాయింట్. ఈ 4 పాయింట్లు కూడా పరలోక రాజ్యమును స్థాపిస్తున్నాయి, లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన రాజ్యమును స్థిరపరుస్తున్నాయి. ఇప్పుడు మీరు చాలామంది అనొచ్చు, ఏంటంటే పరలోక రాజ్యంలో పాపాత్ములు శాపగ్రస్తులు ఉంటారా అని మీరు అంటారు. మరి ఎవరిని యేసుప్రభువు పరిపాలిస్తారు, దానిది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంట ప్రిమేట్ వల్ల ఆ సబ్జెక్ట్ వేరే చెప్తాను. అవసరమైతే డిబేట్కో మీటింగ్కో పిల్లలతో నా సెమినార్కి నన్ను పిలవండి, నేను చెప్తాను. అయితే ఈ 4 కూడా పరలోక రాజ్యాన్ని స్థాపిస్తున్నాయి, స్థిరపరుస్తున్నాయి. అంటే 1000 ఏళ్ల పరిపాలనను స్థాపిస్తున్నాయి, స్థిరపరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నిర్ధారిస్తున్నాయి. కనుక అడ్వర్డ్ విలియమ్స్ గారు, సాయి గారు, సురేష్ గారు, జానీ గారు, మీ 4 కూడా వినండి, నేర్చుకోండి కూడా ఈ సత్యం. ఇలాంటి వాటికి మీరు డిబేట్లు పెట్టి ఏదో పెద్ద ఓడబొడిసినట్లు మాట్లాడుతూ కన్ఫ్యూషన్ మీకే తెలియని సబ్జెక్టులు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ క్రైస్తవ లోకాన్ని మిమ్మల్ని వెంబడిస్తున్న వారిని, మీ సబ్స్క్రైబర్స్ని పాడు చేస్తున్నారు, క్రైస్తవ లోకాన్ని పాడు చేస్తున్నారు. అటువంటి తప్పుడికి వెళ్ళొద్దని సవినయంగా కోరుకుంటున్నాను. రండి ప్రియా దేవుని జనాంగమా. మొదటి పాయింట్ ఏంటంటే 1000 సంవత్సరాల కాలము. ఇట్స్ నాట్ ఇట్ అంటారు అది మిలేనియం. మిలేనియం అంటే ఇట్స్ నాట్ అన్లిమిటెడ్ టైం, ఇట్స్ నాట్ అన్మెజరబుల్ టైం, ఇట్స్ నాట్ ఎటర్నల్ టైం. ఓకేనా? కానీ 1000 అనేది అది అక్షరార్థముగా ఏం రాయబడ్డది, ఇక ఏంటది న్యూమరిక్ వాల్యూ రాయబడ్డది 1000 ఇక్కడ మనం అనుకోవచ్చు దాన్ని మన భాషలో. కానీ బైబిల్ భాషలో ఏముంది, 1000 సంవత్సరాలు, 1000ని మనం 1000 అంటాం. మొదటి నిర్ధారణ ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనను నిర్ధారించేది బైబిల్లో ఉంది. ఒక విశ్వాసి అంటాడు 1000 ఏళ్ల పరిపాలన ఎవడు నిర్ధారించలేడు, ఎక్కడ ఉంది 1000 ఏళ్ల పరిపాలన, ఎవడు నిర్ధారించగలడు అంటారు. కానీ ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే ప్రిమేట్ వల్ల 1000 ఏళ్ల సంవత్సరం, 1000 ఏళ్ల కాలం అనేది కాలమే తప్ప అది అలంకార రాయమో లేకపోతే అలంకార రూపమో కాదు. అంత మాత్రమే కాదు, కానీ ఇది అన్మెజరబుల్ టైమో లేకపోతే ఎటర్నిటీ టైమో లేకపోతే కాదు. ఇంకో విషయం సాయి గారు అంటున్నారు, అది ఎటర్నల్ కింగ్డమ్ సూచిస్తుందట. ఎటర్నల్ కింగ్డమ్ కాదు,
ఎటర్నల్ కింగ్డమ్ అనేది ఎప్పుడు చూద్దాం మనం. కాబట్టి ఏం చెప్పాను నేను, ఎటర్నల్ కింగ్డమ్ అంటే హర్మగిద్దోని యుద్ధం అయిన తర్వాత, 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత, గోగుమాగు యుద్ధం అయిన తర్వాత, ధవల సింహాసనం తీర్పు అయిన తర్వాత ఎటర్నిటీకి వెళ్ళిపోతాం. అక్కడ రాజ్యం అది ఎటర్నిటీ, అక్కడ అన్లిమిటెడ్ టైం, అన్మెజరబుల్ టైం అది. కానీ ఈ నలుగురికి ఏమి తెలియదటంటే పరలోకం అంటే ఏమిటో తెలియదు, పరలోక రాజ్యం అంటే ఏమిటో తెలియదు, దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియదు. కనుక ఇది తెలియదు కనుకనే ఈ ముగ్గురు కూడా ఎలాగ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయన ముగ్గురు యొక్క బోధలకి మీరు వచ్చారా, మీరు అమూల్యమైన జీవితాన్ని నష్టపోతారు. రండి, మొదటిది 1000 సంవత్సరముల కాలం అంటానికి ఏమంతట బైబిల్లో ఆధారము అంటే ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో, 1 నుంచి 3 వచనాల్లో, 1 నుండి 3 వచనాల్లో చూస్తే ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను, అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను అన్నమాట ఉంది. ఇక్కడ ఏంటంటే 1000 సంవత్సరములు గడుచు వరకు, 1000 సంవత్సరములు గడుచు వరకు అంటే అదేమి ఏంటది, పీరియడ్, అది ఒక కాలము, 1000 ఏండ్ల కాలం, అది 1000 సంవత్సరముల కాలం. ఆ 1000 సంవత్సరముల పాటు అపవాది బంధించబడతాడు, 1000 సంవత్సరముల పాటు బంధించబడతాడు. అది ఒక కాలం. ఆ పీరియడ్లో వాడు అగాధంలో మూసివేయబడాలి. అది దేవుని చిత్తం కనుక అక్కడ వ్రాయబడింది. తర్వాత చూస్తే అదే 20 అధ్యాయము 7వ వచనంలో చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 1000 సంవత్సరములు గడిచిన తరువాత, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అని మాట ఉంది. అంటే గడవడం అంటే కంప్లీటెడ్ అంటే పీరియడ్, 1000 years పీరియడ్ ఇట్ ఈస్. అది 1000 years యొక్క 1000 సంవత్సరముల యొక్క పీరియడ్ కాలమును సూచిస్తుంది తప్ప సురేష్ గారు అలంకార రూపం కాదు. అయ్యా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కనీసం న్యూమరిక్ వాల్యూ కూడా తెలియకుండా అన్మెజరబుల్ టైం అంటారు, ఎటర్నిటీ అంటారు, మిలేనియం ఈజ్ ఎటర్నిటీ అంటారు, బెనడిక్షన్ యూదులకి అంటారు. యూదులకి బెనడిక్షన్ ఎక్కడ ఉంది? అక్కడ సంబంధమైన వాక్యాలు చెప్తారు ఏమంటే. కాబట్టి తర్వాత చూస్తే 1000 సంవత్సరం గడిచిన తర్వాత రెండో రిఫరెన్స్ చూసాం, రెండోది చూసాం. మూడోది ఏంటంట, మూడో రిఫరెన్స్ ఏంటంటే ప్రీమేట్ వలన ఆ యొక్క అపవాది బంధింపబడ్డ 1000 ఏండ్లు. తర్వాత 7వది వచ్చే రిఫరెన్స్ ఏంటంటే 1000 సంవత్సరం గడిచిన తర్వాత అని మాట ఉంది, అంటే కాలము. తర్వాత నెక్స్ట్ వాక్యం ఏంటంటే 6వ వచనం, 20 అధ్యాయం, ప్రకటన 20 అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఎవరు? పరిశుద్ధులైన విశ్వాసులు. కనుక ఇది ఎవరి రాజ్యము? విశ్వాసులు రాజ్యం చేసే రాజ్యం. ఎవరితో పాటుగా? క్రీస్తుతో పాటుగా. పరలోకంలో విశ్వాసులు రాజ్యం చేయరు. దేవుడు అందరూ యేసు ప్రభువుని పోలి ఉంటాం. దేవుడే పరిపాలకుడు, దేవుడే నిత్యుడు. ఆయనతో పాటు మనం కూడా నిత్యులుగా ఉంటాం. అది వేరే, అది రాజ్యం, పరిపాలించబడే రాజ్యం అంటారు. పరిపాలించబడే రాజ్యం అంటే 1000 ఏండ్ల పాటు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు ఉండే జీవితమై పరిపాలించబడే రాజ్యం. దానికి ఇక్కడ చూసిన మన మాట చూస్తే క్రీస్తుకును యాజకులై దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నది 3వ రెఫరెన్స్ చూపించాను మీకు. ఆ తర్వాత చూస్తే ప్రీమెట్ వలన 20 అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. 1000 సంవత్సరములు గడుచు వరకు అంటే 1000 సంవత్సరములు అంటే అలంకారం అంతా చెప్పట్లేదు అక్కడ. గడుచు వరకు ఇట్స్ ఎ పీరియడ్. 1000 ఏండ్ల కాలం అది. బుద్ధిహీనముగా ప్రవర్తించి మాట్లాడకండి. వేదాంతులు అనుకుంటున్నారేమో, వేదాంతులు కూడా మీలాంటి వాళ్ళు కూడా వేదాంత టర్మినాలజీని ఉపయోగించిన వారు కూడా మీలాంటి అవగాహనతో చేసిన వాళ్ళు. బైబిల్ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ప్రత్యక్షతో చేసిన ఆ వేదాంత పదాలు కాదని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఓకేనా? తర్వాత 1000 సంవత్సరం గడుచు వరకు కడమ మృతులు బ్రతుకులేదంటే 1000 సంవత్సరముల పాటు కాలము అనేది అర్థమవుతుంది ప్రీమెట్ వలన. ఒక ఆయన అంటాడు, ఏమన్నా చెప్పాను, 1000 ఏండ్లు ముచ్చుకాయ 3 రెఫరెన్స్లు ఉన్నాయి 1000 సంవత్సరాల కొరకు. ముచ్చుకాయ 3 రెఫరెన్స్లు ఉన్నాయి. వాటిని బట్టి ఎలా నిర్ధారణ చేస్తావు? వాక్య పరిజ్ఞానము లేనివాడు, విధేయత లేనివాడు. విశ్వాసులకు అభిషేకం లేకుండా సేవకు వచ్చేస్తే ఈ నలుగురిలాగా, ఈ అడిగినోడ్లాగా తయారవుతారు.
అభిషేకం లేకుండా సేవకు వచ్చేస్తే ఇప్పుడు ఈ నలుగురు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, సురేష్ గారు, సాయి గారు, లేకపోతే జానీ గారు, వీళ్ళు ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగ మాట్లాడతారు. అభిషేకం అనేది ప్రాముఖ్యం. అభిషేకం ఉన్న వారికి ఒకవేళ వాక్య ప్రత్యక్షత బయలుపరచబడకపోతే దాని జోలికి వెళ్ళరు. దేవుడు నన్ను ఎక్కడ తీర్పులు తీసుకొస్తాడో, లేకపోతే 10 ఏళ్ల పరిపాలన ఉండేటువంటి ఆ యొక్క పరదేశం ఉండేటి జీవవృక్షంలో నా పాలు లేకుండా చేస్తాడేమో, పరిశుద్ధ పట్టణంలో కూడా నా పాలు లేకుండా చేస్తాడేమో అని భయం ఉంటుంది అభిషేకించబడిన దేవుని సేవకులకు. ఆ సత్యం తెలియపోయినా, ఆ మర్మం తెలియపోయినా ఏదో తెలుసుంటే చెప్పేసి ప్రజలు గలిబిలి చేసేవారు ఎవరట? వీళ్ళెవరు? క్రీస్తు విరోధులని కూడా చెప్పచ్చు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని పాడు చేసిన వారు. కాబట్టి 1000 సంవత్సరం గడుచు వరకు అనేది కాలం అనేది దేవుని చిత్తం. 1000 ఏళ్ల కాలం అనేది దేవుని చిత్తం. అది 1000 ఏళ్ల కాలం కాదు, ఎటర్నిటీ అని చెప్పిన వారు, పాడు చేసిన వారు సంఘాన్ని. 1000 ఏళ్ల పరిపాలన అనేది అన్మెజరబుల్ టైం అనేవారు, కానీ లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన అనేది అది అక్షరార్థంగా తీసుకోవాల్సిన లేదు, అది అలంకారంగా చెప్పబడిందనే ఆ యొక్క సురేష్ లేకపోతే పిడి సుందరరావు గారు లాంటి వారు కానీ సంఘాన్ని, దేవుని చిత్తాన్ని పాడు చేస్తున్నారు. తెలుసుకోండి. కాబట్టి సరే, ఇప్పుడు 1000 ఏళ్ళు అనేది ఎన్ని రెఫరెన్స్లు చూపించాను? 1, 2, 3, 4 రెఫరెన్స్లు చూపించాను 1000 ఏళ్ళు అనేది. కనుక 3 కాదయ్యా, 4 ఉన్నాయి. ఇంకా దానికోసం కాంటెక్స్ట్ అయితే వేరే ఉంది, కాన్సెప్ట్తో సహా. ఓకే, ఇప్పుడు 25వ వచనంలో కూడా 1000 సంవత్సరం గడిచిన వరకు అని మాట చూసాం కదా. ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలాన్ని ఏ కాలం అంటున్నారట అంటే, ప్రిమిట్ వలన పౌలు గారు అంటారు రాబో జీవము అంటారు. పౌలు గారు రాబో జీవము అంటారు. అదే అధ్యాయంలో, అదే పుస్తకంలో వేరే అధ్యాయంలో ఏమంటారు? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునిచ్చు అంటారు. కాబట్టి ఇక్కడ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7-8 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7-8 వచనాల్లో ఇలా ఉంది: శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానంతో కూడింది అయినందున. రాబో జీవం ఏంటట? కొత్త పేతురు గారు అంటారు, ఏమంటారు? అది కూడా రెఫరెన్స్ కలుపుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 3:13 వచ్చినాం. ఏంటట? మనం ఆయన వాగ్దానం బట్టి కృతాకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, అక్కడ నీతి నివసిస్తుంది. అది రాబో లోకం, రాబో జీవము అని ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అక్కడ పేతురు గారు అంటున్నారు. రాబో కాలమునకు మంచి పునాది చేసుకుని పౌలు గారు అంటున్నారు. నీతి నివసించే లోకము పరిపాలన కాలం అని పేతురు గారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ రాబో జీవం అని 4:7-8 వచనాల్లో చెప్తున్నారు. 9వ వచనంలో ఆ వాక్యాన్ని ముద్రిస్తున్నారు పౌలు గారు. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 6:18-19 వచనాల్లో వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలంట. రాబో కాలమని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువు కూడా ఏమంటారట అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అంటే ఈ భూ సంబంధమైనది కాదు నా రాజ్యం అని అర్థం. అంటే వేరే భూ సంబంధమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మెస్సనిక్ ఏజ్ అనేది 1000 ఏళ్ల పరిపాలన కాలం. యేసుక్రీస్తు ప్రభు అన్యజనులను పరిపాలించాలి. మరి ఈ అన్యజనులు ఎక్కడి వరకు కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఏంటి నిర్ధారణ అయింది? మొదటిది ఏంటట? 1000 ఏళ్ల పరిపాలన అనేది 1000 ఏళ్ల పాటు జరిగే కాలము, పీరియడ్, అది డ్యూరేషన్ నిర్ధారణ అయిపోయింది. కాదనడానికి ఎవరికి దమ్ము ఉండకూడదు. ఇంకా 1000 ఏళ్ల కాలము, 1000 సంవత్సరం క్రీస్తు పాటుగా రాజ్యం చేయదు. 1000 సంవత్సరం గడిచిన తర్వాత క్రీస్తు విరోధి తనున్న చెర నుంచి విడిపించబడతాడు. 1000 సంవత్సరం గడిచిన తర్వాత మృతులు పునరుత్థానాలు అవుతారు అని ఇలాగా చాలా వాక్యాలు మీకు చూపించారు. తర్వాత ప్రిమేట్ వలన. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అనేది ఒక కాలమే తప్ప అలంకారము కాదు. ఎవరైనా డిబేట్కి కానీ, మా సెమినార్కి కానీ, మా మీటింగ్ కానీ పెట్టుకోవాలనుకున్నట్లయితే మాకు ఫోన్ చేయండి. 9505526710 9505526710 రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా పెట్టుకోండి. తర్వాత చూస్తే అక్కడ ఉండే జీవితం ఏంటో కూడా మీకు నేను చెప్తాను నా మీటింగ్లో, నా సెమినార్లో కావాలంటే. ఓకే, తర్వాత చూస్తే ప్రిమేట్ వలన రెండో నిర్ధారణ ఏంటి? విశ్వాసులు క్రీస్తుతో కూడా రాజ్యం చేయుదురు. విశ్వాసులు రాజ్యం చేసేది పరలోకంలో చేయని విశ్వాసులు రాజ్యం. ఈ క్రొత్త భూమి కృతాకాశాలు విశ్వాసులు రాజ్యం చేస్తారు.
కానీ యూదులు ఏమనుకుంటున్నారు, ఈ భూమి మీదే మెస్సే పరిపాలన వస్తుంది, ఈ భూమి మీద మెస్సే కాలం వస్తుంది, ఈ భూమి మీద జరుగుతుంది కనుక ఇంకా అని ఉద్దేశంతో యేసుక్రీస్తుని కూడా వెనక పెట్టారు, ప్రక్కన పెట్టారు. మరి అడ్వర్డ్ విలియమ్స్ గారు యూదులు బెనెడిక్షన్ అంటే వాళ్ళకి పట్టింపు అయితే మీకు పట్టింపా? మరి యూదులు యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరించరు, మరి మీరు అంగీకరించరా? ఏంటి మీ మీ బోధ? సరే, మన బోధ ఎప్పుడు కూడా ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క వ్యక్తి ఏదైతే చూపించడానికి వీళ్ళినట్లుగా ఉండాలి. ఏంటది? మన బోధ మరియు మన ప్రవర్తన మరియు మన మాట తీరు మరియు మన చూపు మరియు మన నడవడిక. అది నిజమైన అభిషేక్తుడికి ఉండవలసిన లక్షణాలు. ఓకే, తర్వాత చూస్తే స్పీకర్కి ఉండవలసిన లక్షణాలు. తర్వాత చూస్తే ప్రిమిట్ వల్ల రెండోది, విశ్వాసులు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురని వాక్యము గంటపదంగా చెప్తుంది. చూడండి అక్కడ ఈ ప్రకటన గ్రంథం 20:6 ఏంటట, వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అంటే విశ్వాసులు రాజ్యం చేస్తారని ఈ 6 స్థాపిస్తుంది. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. అంటే ఏలుతాం. ఎవరితో? యేసుక్రీస్తు వారితో పాటు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు ఏలుతాం. తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27 దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27 ఏముందట అంటే, ప్రిమిట్ వలన ఇక ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్ముని పరిశుద్ధులకు చెందును. మహాత్మ్యము, రాజ్యాధికారము, పరిపాలన విధానం అంతా పరిశుద్ధులకు చెందుతుందని దానిలో ఎప్పుడో ప్రవచించేశాడు. కనుక 1000 ఏళ్ల పరిపాలన కాలము, విశ్వాసులు క్రీస్తు కూడా పరిపాలించే కాలం, మెస్సయ్యతో కూడా పరిపాలించే కాలము. ఎవరిని పరిపాలించే కాలము? అన్యజనులను పరిపాలించే కాలము. అది కూడా చూడబోతున్నాం. తర్వాత చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా అని మాట ఉంది. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. మీ వలన అంటే పరిశుద్ధుల వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మీకు అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ తీర్పు విషయంలో అంటే విశ్వాసులు పరిపాలన చేస్తారని 1, 2, 3, 4 వాక్యాలు మీకు చూపించాను. ఏ పరిపాలన చేస్తారు? క్రీస్తు కూడా మెస్సినిక్ పరిపాలన, క్రీస్తు ప్రభువారితో పాటుగా పరిపాలన చేస్తారు విశ్వాసులు, పరిశుద్ధులు అనేది. ఆ పరిపాలన ఏంటో, అది ఎలా ఉంటుందో, దాని ఆకారం ఏంటో, దాని పోలిక ఏంటో, దాని రూపం ఏంటో అన్నీ చెప్పాలంటే నా సెమినార్ బుక్ చేసుకోండి, లేకపోతే నా మీటింగ్ బుక్ చేసుకోండి. ఓకే, లేకపోతే చెప్పబడదు. తర్వాత 3వ అంశం ఏంటంటే, 3వ నిర్ధారణ, పరిపాలనను కలిగి ఉన్న భూమి ఆకాశములు. ఏ పరిపాలనను? 1000 ఏళ్ల పరిపాలనను కలిగి ఉన్న భూమి ఆకాశములు. 1000 ఏళ్ల పరిపాలనను కలిగి ఉన్న భూమి ఆకాశములు. దానికి యెషయా గ్రంథం 65 అధ్యాయం 17 చూద్దాం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 17 చెప్పాలంటే 65 అధ్యాయం 17 నుండి 24 వచనాల వరకు కూడా ఉంటే ఆ పరిపాలన కాలం కనబడుతుంది మీకు. కానీ ఇక్కడ నేను కృతాకాశ ప్రతిభం కోసం మాట్లాడాలి కనుక ఆ 17 వచనంలోనే తీస్తున్నాను. ఇప్పుడు చూడండి ప్రిమేట్ వల్ల 1000 ఏళ్ల పరిపాలనను కలిగి ఉన్న భూమి ఆకాశములు. 65:17 యెషయా గ్రంథం. ఇదిగో నేను కృతాకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఏంటివి మునుపటివి? మునుపటి ఆకాశం, మునుపటి భూమి. ఇది సందర్భం. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి సృజించున్నాను. మునుపటివి అంటే ఆ మునుపటి ఆకాశము, మునుపటి భూమి మరువబడును. ఓకేనా? కరెక్ట్. ఆ తర్వాత చూస్తే యెషయా గ్రంథం 66:22 యెషయా గ్రంథం 66:22 నేను సృజించబోవు క్రొత్తాకాశము క్రొత్త భూమియు లయము కాక అని మాట అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను సృజించబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక. అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుందట అంటే ఈ క్రొత్తాకాశ క్రొత్త భూమి మీద జరుగుతాయి. 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ క్రొత్తాకాశ క్రొత్త భూమి చాపల చుట్టబడి పారిపోతాయి దేవుని సముఖం నుండి, అంటే బ్లాక్ హోల్లోనికి పారిపోతాయి. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిందంట. ఇక యెషయా గ్రంథం 65:17 చెప్పినట్లుగానే ఇక్కడ కూడా చెప్పబడింది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చూశాడట. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిందంటే దాని నుండి జీవం గతించిపోయింది.
ఈ మొదటి ఆకాశం మొదటి భూమిని కలిగిన పాలపొంతంతా అగ్నిమయమైపోయింది, అంటే నరకముగా మారిపోయింది, జీవమునకు అవకాశం లేదు. కనుక గతించిపోయిందంటే మ్యాటర్ అనేది నశించదు, రూపాంతరం చెందుతుంది. ఈ పాలపొంత అనే గ్యాలక్సీ అది కూడా వేరే సబ్జెక్ట్, దాన్ని కూడా మేము ఆధారంతో సహా చూపిస్తాం. శాశ్వత కాలం ఉండే ఇక అగ్ని నరకముని కూడా చూపిస్తాం మేము. కనుక ఇక్కడ చూస్తే క్రొత్తాకాశ కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం లెక్కన లేదు. అంటే క్రొత్తాకాశ కొత్త భూమి మీద సముద్రం లేదు. అందుకే కదా గోగు మాగోగు అని వారు లెక్కకు సముద్ర ఇసుకరైన విలువలు ఉంటారు. అటు పోల్చి చెప్పాడు తప్ప సముద్రం అక్కడ ఉంటుందని చెప్పలేదు. అక్కడ గోగు మాగోగు అని వారు ఎవరు? అగ్నిలు. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూస్తే క్రొత్త ఆకాశ కొత్త భూమి ఉంటుంది, మొదటి ఆకాశం మొదటి భూమిలో ఉండము అని అర్థం. తర్వాత చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును, వాటి యందు నీతి నివసించును. యూనివర్స్ అంతా ఉంటుంది. యూనివర్స్లో పాలపొంత గ్యాలక్సీ అగ్నిమయంగా ఉంటుంది, రూపాంతరం చెందుతుంది. అగ్నిమైన తర్వాత మనం వేరే గ్యాలక్సీకి దేవుడు సృజించిపోవచ్చున్నాను అన్నాడు. ఇంకా దాన్ని సృజించలేదు. ఆ గ్యాలక్సీని కోట్ల కొద్ది గ్యాలక్సీలు ఉన్నాయి, కానీ ఈ క్రొత్తాకాశ కొత్త భూమి కలిగిన ఈ గ్యాలక్సీని సృజించలేదు. ప్రస్తుతానికి ఈ పాలపొంత గ్యాలక్సీలో మాత్రమే భూమి ఉంది, ఆకాశం భూమి ఆకాశం కనబడతాయి. ఓకేనా? తర్వాత చూస్తే ఏమంటాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం. ఏ భూలోకముని? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఉండేటి లోకం స్వతంత్రించుకుందరని మత్తయి సువార్త. అంటే ఇప్పుడు ఏం చూపించాను? క్రొత్త భూమి ఇక 1000 పరిపాలన కలిగి ఉండేటువంటి భూమి ఆకాశములు. అంటే యెషయా గ్రంథం 65:17 నుంచి 24 వచనాలు చూస్తే పరిపాలన కాలం కనబడుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్తే కాలం కనబడుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్తే ఆ పరిపాలన కనబడుతుంది. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్తే ఆ పరిపాలన కనబడుతుంది. బోల్డ్ ఆధారాలు ఉన్న వాక్యంలో. కనుక 1000 పరిపాలన, ఆ పరిపాలన కలిగి ఉండే, ఆ మెస్సని కేసు పరిపాలన కలిగి ఉండేవి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు అని చెప్పడానికి ఇక్కడ మీకు తెలియజేశాను. 5 రెఫరెన్స్లు తెలియజేశాను. మరి పరిపాలించబడే ప్రజలెవరట అంటే పాపులు. పరిపాలించబడే ప్రజలెవరట అంటే అన్యులు. 1000 పరిపాలనలో ఉండే ప్రజలెవరు? పాపులు లేక అన్యులు. మరి ఈ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? కావాలంటే నా మెసేజ్ కొరకు నన్ను బుక్ చేసుకోండి, లేకపోతే నా సెమినార్ బుక్ చేసుకోండి. మాగవాటం లేదు, రాజీ పడం, లేకపోతే డిబేట్ కొరకే మీ ఇష్టమే, రెడీ. ఓకే. 1000 పరిపాలనలో పరిపాలించబడే ప్రజలు ఎవరట అంటే వాక్యంలో చూద్దాం రండి. ఆ ప్రజలు ఎవరట? యెషయా గ్రంథం 65వ అధ్యాయము 20 నుండి 25 వచనాలు చూస్తే, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండారు, కాలము నిండని ముసలివారు ఉండారు, బాలురు 100 సంవత్సరములు వయస్సు గలవారై చనిపోదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. ఏముందండి ఇక్కడ? పాపాత్ముడు శాపగ్రస్తు వాడు సైతము ఆ 1000 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు బ్రతుకుతాడట. ఆ 100 సంవత్సరాలు బ్రతికే వారికి ఏంటంటారు? వయసు ఎంత అంటే బాలురు వయసు అట. అది 100 సంవత్సరాల నుండి బాలురు వయసు. చూడండి ఏముందట అంటే బాలురు 100 సంవత్సరాల వయసు గలవారే. బాలురు బైబిల్ డిక్లేర్ చేస్తుందంటే అది ఖచ్చితం. బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై ఏం చేస్తారట? ఒకరు మరణించాల్సి వస్తే ఏం చేస్తారట అంటే చనిపోదురు. బాలురు వాళ్ళ శరీర పరిస్థితి బట్టి. కానీ ఎవరుంటారట అంటే కొద్ది దినమనే బ్రతుకు శిశువులు ఉంటారు. అంటే 100 సంవత్సరాల లోపు బ్రతుకు చనిపోయే శిశువులు ఉంటారట. కాలం నిండని ముసలివారు ఉంటారు. కాలం నిండని ముసలివారు ఉంటారట. కాబట్టి వీళ్ళెవరు అని చెప్తుందట? పాపాత్ములైన శాపగ్రస్తులు. ఎవరు పాపాత్ములైన శాపగ్రస్తులు? ఆదాము బ్రీడ్ కలిగిన అన్యజనులు. వీరికి పేరు పెట్టబడ్డది. ఏమని పేరు పెట్టబడ్డది? గోగు మాగోగు అని వారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే వారు కనబడతారు. వారు ఎలాగట? లెక్కకు సముద్రపు ఇసుకరేణి వెలువలే ఉన్నారట. వారు సర్పంతో కలిసి పరిశుద్ధుల మీదకి యుద్ధం చేయడానికి పరిశుద్ధుల శిబిరముల మీదకి వస్తారని ఉంది అక్కడ. కానీ తర్వాత దేవుని తీర్పులో వారు నరకానికి పంపించబడతారని ఉంది. ఎవరట? లెక్కకు ఇసుకరేణి వెలువలే. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు ఎందు ఉండే, సముద్రము లేని భూమి ఆకాశాలు ఉండే ఇసుకరేణి వెలువలు ఉండే అన్యులట వాళ్ళు. గనుక అన్యులు ఉంటారు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మీరు చదవండి. టైం లేదు కనుక నేను చదవట్లేదు. తర్వాత యెషయా గ్రంథం 25వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చదవండి. అక్కడ కూడా ఉంటారు అన్యజనుల యొక్క పరిపాలన విధానం కనబడుతుంది. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మా మీటింగ్స్ బుక్ చేసుకోండి. మా సెమినార్స్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి. ఏమండి, టీవీ స్పీకర్ లాగా మీ దశమ భాగాలు మాకు పంపించండి, మీ కానుకలు మాకు పంపించండి అంటలేదు. నిజంగా భారంగా ఉంది. కానుకలు పంపించిన అదృష్టమే, సంతోషమే.
దేవుని సేవ కొనసాగించబడుతుంది. కానీ నేను అలాగంటలేదు. మీకు వాక్యం యొక్క సత్యము తేటతలం చేసి మిమ్మల్ని ప్రభునందు వాక్యమందు స్థిరులుగా చేయటానికి నా మీటింగ్ బుక్ చేసుకోండి అంటున్నాను. లేకపోతే నా సెమినార్ కోసం బుక్ చేసుకోండి, నన్ను సంప్రదించండి అంటున్నాను. గొప్పగా గర్వానికి కాదు అనుకోండి, అది కూడా ప్రభునందు అతిశయ గొప్పదే, మామూలుది కాదు. గనక మమ్మల్ని తప్పనిసరిగా సంప్రదించండి. మీరు కావలసిన వారు తప్పనిసరిగా మా మీటింగ్స్ కోసం ప్రయాసపడండి. గనక ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన అన్నది ఒక కాలము అనటానికి వాక్యాధారాలు చూపించాను. క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తాం అనేది కూడా 5 వాక్యాధారాలు చూపించాను. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు అనే మాట కూడా 4 లేక 5 వాక్యాధారాలు చూపించాను. పరలోక రాజ్యంలో పాపాత్ములైన శాపగ్రస్తులు ఉంటారనడానికి 1, 2, 3 ఇంకా అనేకమైన ఉన్నాయి, వాక్యాధారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం 3 చూపించాను. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, సంగమా సిద్ధపడు, సంగమా సిద్ధపడు. ఎక్కడ సిద్ధపడాలి? ఈ భూమి మీద జీవితం క్షణికాలమైన జీవితం, కానీ అక్కడ జీవితం శాశ్వతమైన జీవితం. కనుక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీరు ఆ వీడియోస్ని తీసేస్తారా? 1000 ఏళ్ల పరిపాలన దేవుని రాజ్యం అనే వీడియోస్ని తీసేస్తారా? ఇంకా మీకు పడాలా? ఇక మీ ఇష్టం. కాబట్టి ఏంటట, నేర్చుకోండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, సురేష్ గారు, సాయి గారు, జానీ గారు, మీరందరూ కూడా నేర్చుకోండి వాక్యాన్ని నేర్చుకునే అవసరమైతే నా కాలేజీలో కూడా చదవండి. ఓకే, వేదాంతులు ఎవరైనా క్లారిఫికేషన్స్ కూడా నేను ఇస్తాను మీకు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వారైతే లైక్ కొట్టండి, అనేకులకు షేర్ చేయండి. ఇక మా పరిచర్యలో సహకరించాలనుకున్న వారు మా మీటింగ్స్ కొరకు మాకు సంప్రదించండి. ఆర్థికంగా సహకరించుకోవాలి అనుకున్న వారు కూడా దయచేసి నా ఫోన్ నంబర్ 9505526710కి మీరు ఆర్థికంగా సహాయం చేయగలరు కూడా, అది కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిచర్య చాలా భారభరితమైనది అయినప్పటికీ కూడా ప్రపంచం నలుమూలల ఇక వాక్యం వెళ్ళాలి కనుక ఈ మధ్య ఇంగ్లీష్ సిరీస్ కూడా దించబోతున్నాను. ప్రపంచమంతా కూడా ఈ వాక్యం నేర్చుకోవాలి కనుక ఇంగ్లీష్లో కూడా వారికి అర్థమవుతుంది కనుక వారి భాషలో ఈ బోధన అందించాలని కూడా ప్రయాసపడుతున్నాను. మీలాంటి వారి యొక్క సహకారము, మీలాంటి వారి యొక్క ప్రార్థన అవసరత, ముఖ్యంగా ప్రార్థన అవసరత, మీలాంటి వారి యొక్క ప్రోత్సాహం నాకు కావాలి. మరి ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నన్ను ప్రోత్సహిస్తున్నారు. మరి దేవుని చిత్తమైతే వీలైతే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆర్థిక సహాయం కూడా చేయవలసిందిగా ప్రభు పేరట సవినయంగా మనవి చేస్తున్నాను. అనేకులు బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యం నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి.